తాటిపర్తి చంద్రశేఖర్ గారు మీరు వెళ్ళారు, మీరు మార్కాపురం పరిశీలించినట్టున్నారు. ఎస్, దాంతోపాటు ఈ టెండర్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాలు చాలా ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. ఏంటి పప్పు బెల్లాల్లా అమ్మేయడం ఏంటి? ఎకరా 100 రూపాయలు ఏంటి? అంటే ఒక్కో మెడికల్ కాలేజీ విలువ, భూమి విలువ తీసుకుంటే అది 5,000 రూపాయలు 6,000 రూపాయలకి అయిపోతుంది. సార్, అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సిద్రి అప్పలరాజు గారికి, అలాగే తోటి ప్యానలిస్టులకి, మీకు సాక్షి టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి శుభ సాయంత్రం. సార్, మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఈ దొంగల ప్రభుత్వం, దోపిడీదారుల ప్రభుత్వం, కబ్జా కోరుల ప్రభుత్వం లాగా వ్యవహరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని వెనుక అతిపెద్ద స్కామ్ కి తెరలేపి ఈ స్కామ్ ని ఒక పక్కా ప్రణాళికతోటి దీన్ని అమలుపరుస్తున్నట్టుగా కనపడుతుంది. వైద్యం అనేది, విద్య అనేది, వ్యవసాయం అనేది ప్రతి ఒక్కరి యొక్క హక్కు. అది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి బాధ్యతతో కలిగి ఉంటుంది. ఈరోజు పేదవాడి వైద్యాన్ని బజార్లో, అంగట్లో వస్తువుగా మార్చేస్తూ ప్రతి పేదవాడు ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచే ఆరోగ్యాన్ని కొనుక్కోవాలి, వైద్యాన్ని కొనుక్కోవాలి, తప్పదు అనే విధంగా తన ప్రజా వ్యతిరేక విధానాలనే గతంలో నుంచి అమలు పరిచినట్టుగా ఇప్పుడు అమలు పరుస్తూ అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడిపోయాడు. అప్పలరాజు గారు చెప్పినట్లుగా ఇది దీంతో ఆగేటటువంటి అంశం కాదు. ప్రతి గవర్నమెంట్ వ్యవస్థని ప్రైవేటీకరణ చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నట్టుగా కూడా కనపడుతుంది. ఇవాళ మార్కాపురం వేదికగా తరలి వచ్చినటువంటి 10,000 మంది ప్రజలు, మేధావులు, విద్యార్థులు, అలాగే యువకులు, వీరందరి నినాదం ఒకటే, ప్రైవేట్ పరం. సార్, ముందుగా మార్కాపురానికి సంబంధించి నేను చూసినటువంటి కొన్ని దృశ్యాలు నిజంగా ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. అంతమంది రావడం ఏంటి? ఒక్కసారిగా అసలు 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా కనిపిస్తోంది. నిజంగా సార్, ఈ ప్రాంతానికి అది ఒక సంజీవన లాంటి ప్రాజెక్ట్. ఎందుకంటే పశ్చిమ ప్రకాశానికి దాదాపుగా 6 కాన్స్టిట్యున్సీలు కలిగి ఉండేటటువంటి పశ్చిమ ప్రకాశంలో ఒక్కటంటే ఒక్కటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోతే, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గిరిజనులకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి దూరణాల్లో ఏర్పాటు చేయడంతో పాటు ఈ మెడికల్ కాలేజీని ఇక్కడ మార్కాపురంలో ఏర్పాటు చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ఎలక్షన్స్ కి ముందు వచ్చినప్పుడు మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా, ఒక జిల్లాని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తాము, జిల్లా కేంద్రంగా మార్కాపురాన్ని ఉంచుతామని మాటిచ్చినటువంటి ఈ పెద్ద మనిషి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, పరిస్థితుల్ని తెలుసుకునే మాటిచ్చుంటాడు కదా. అంటే పూర్తిగా వెనకబడిపోయినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఇక్కడ తాగడానికి నీళ్లు ఉండవు, తినడానికి తిండి ఉండదు. అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం. మరీ ముఖ్యంగా ఒక చిన్న హాస్పిటల్ కి వెళ్ళాలంటే కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేసి వెళ్ళాలి. ఒక తలకి దెబ్బ తగిలినటువంటి పేషెంట్ కి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే 150 కిలోమీటర్లు ఉజ్జాయింపుగా ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలి. వెళితే ఇటు ఒంగోలు వెళ్ళాలి, లేదా గుంటూరు వెళ్ళాలి, లేదా హైదరాబాద్ వెళ్ళాలి, లేదా చెన్నై వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి. ఈ మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఎర్రగొండపాలెం ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ అయితే, చిన్న కాల్ యాక్సిడెంట్ అయితే కట్టుకట్టుకొని ఆ అంబులెన్స్ లో నర్సరావుపేట దగ్గరికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది అని అక్కడికి తీసుకెళ్తే, ఆ తీసుకెళ్లే లోపలే బ్లడ్ అంతా వెళ్లిపోయి ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ కుటుంబం ఇవాళ రోడ్డును పడ్డటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ అంత ఇంపార్టెంట్ అయినటువంటి హాస్పిటల్, దాని మీద ప్రజలకు కూడా ఒక ఆశ కలిగింది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ హాస్పిటల్ మన ఆరోగ్యాన్ని, మన వైద్యాన్ని అందిస్తుంది అనేటటువంటి భరోసాతో ఉన్నటువంటి వారికి ఇవాళ అది ప్రైవేటీకరణ చేస్తున్నారంటే పెద్ద ఎత్తున ఉద్యమం ప్రజల్లో నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఇవాళ 10,000 పైచిలకు వచ్చారు అంటే అది కూడా ఎలాగా? ఒక సర్పంచ్ కి, ఒక ఎంపీటీసీకి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలకి అందరికి కూడా పోలీసు వారితోటి నోటీసులు ఇప్పించారు. నాకు కూడా పొద్దున్నే పోలీస్ ఎస్ఐ గారు వచ్చేసి నోటీస్ ఇచ్చి పోవడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. ఇంత చేసినా, ఇన్ని అడ్డంకులు కల్పించినా కూడా ఎవ్వరూ ఆగనే లేదు, పెద్ద ఎత్తున వచ్చారు. నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ కూటమి ప్రభుత్వానికి, అయ్యా ఇది ఆల్రెడీ నాబార్డు నిధులు దీనికోసం సిద్ధం చేసినటువంటి ప్రాజెక్ట్ కదా. మరీ ముఖ్యంగా
17 మెడికల్ కాలేజీలకి 5,000 కోట్లు అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 350 కోట్లకు మించి అయ్యే అవకాశమే లేదు కదా. మరి వాళ్ళ మార్కాపురంలో ఉన్నటువంటి 50 ఎకరాల భూమి విలువ ఎంత? మ్మ్. ఆ భూమి విలువ అంతకంటే ఎక్కువ కదా. అలాంటి హాస్పిటల్ ఇవాళ నిర్మాణంలో ఉన్నటువంటిది దాదాపుగా 35 to 40% కంప్లీట్ అయింది. మేము వెళ్ళాం అక్కడికి, ఆ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని సందర్శించాం. మేము మీడియా ప్రతినిధులందరికీ మిత్రులందరికీ కూడా చూపించడం జరిగింది. ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం అక్కడ జరుగుతుంది. ఇవాళ కేంద్రం ఇచ్చేటటువంటి ఆ యొక్క సీట్ల వలన పేద విద్యార్థులకి మెడికల్ విద్యని అభ్యసించే అవకాశం దొరుకుతుంది. దాంతో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడికి వస్తుంది. Right. దాని వలన వైద్యం అందరికీ అందుబాటులో ఉండడంతో పాటు Yes. పేద విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించి ఆ యొక్క మారుమూల ప్రాంతాల్లో వారికి సేవలు చేసేటటువంటి అవకాశం కల్పించేటటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఇది అత్యంత ఇంపార్టెంట్ కాబట్టే ప్రజలు పెద్ద ఎత్తున Right, sir. వచ్చారు. Right. వాళ్ళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. Hmm. ఆల్రెడీ నిర్మాణాలు కంప్లీట్ అయినాయి కొన్ని, అయితే సగంలో ఉన్నటువంటి నిర్మాణాలు కొన్ని. ఇవాళ 2,10,000 కోట్లు అప్పు చేశావే, ఎవరు సొత్తని చేశావు, ఎవరి మీద ఆ భారాన్ని మోపుతున్నావు? రైట్. ప్రజల మీదే కదా. Yes. ప్రజలు కట్టే ట్యాక్సులు తీసుకొనే కట్టాలి కదా నువ్వు. Right, మరి sir. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే కదా నీకు ట్యాక్స్ కట్టేది. కానీ మీరు ఒక ప్రభుత్వం ఈ అనేది పోరాటం కనీసం ఆరోగ్యం మీ పోరాటం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు సాగుతుంది. ఈ అంశంపైన మీతో మాట్లాడతా నేను.